అమలాపురంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు స్వర్గీయ జీఎంసీ బాలయోగి స్టేడియం కలెక్టర్ కార్యాలయం వద్ద హలో మాదిగా చెలో అమలాపురం విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. 3 దశాబ్దాలుగా సాగిన ఎస్సీ వర్గీకరణ పోరాట ఫలితంగా సామాజిక న్యాయం సాధించామని నాయకులు తెలిపారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎంఆర్పీఎస్ ఉద్యమం హక్కుల సాధనలో కీలకమైందన్నారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందింపజేసినటువంటి మహోన్నత వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటంలో ఎన్నో అలుపెరగని పోరాటాలు చేసి జైలు పాలయ్యి ఎంతో మంది ఉద్యమకారుల్ని నష్టపోయినా సరే అలుపెరగని పోరాటం చేసి రక్తం చిందించినటువంటి కార్యకర్తల మనోభావాల్ని ఆయన గుర్తెరిగి నా జాతికి సంక్షేమ ఫలాలు అందించాలి తప్ప నాకు రాజకీయంగా ఏ పదవులు అక్కర్లేదని నేను మరి చెల్లూరు వీరసాయి గారు వారసుని నేను అన్నగారు నాకు కాలం చేశారు. ఆయన వారసు నుంచి వచ్చినాను. మా అంబాజీపేట మండలం అధ్యక్షుని అవ్వాను. తర్వాత ఉదయకృష్ణ గారు అది ఆయన ట్రైనింగ్ లో నేను ఇది అవ్వాను. రంజీవల్లి వల్కం జోరపేట. ఈ పొద్దుట 25వ తారీఖుని మాదిగలందరూ కలిపి విజయోత్సవ సభని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బాలయోగడ్డలో విజయోత్సవ సభని నిర్వహించుకుంటున్నాము. దాన్ని జయప్రదం చేయవలసిందిగా చిన్నల్ని పెద్దల్ని కుర్రోళ్ళు అందరినీ, ముఖ్యంగా కుర్రోళ్ళందరూ పేరు పేరున డోర్ ని మేము ప్రసారం చేస్తున్నాము. అందరూ వచ్చి దాన్ని పెద్ద విజయోత్సవంగా చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. 2026